హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గుప్తుల కాలంలోని సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. గుప్తుల కాలంలో సాంఘిక పరిస్థితుల్లో చాలా ప్రత్యేకమైనటువంటి తేడాలు వచ్చాయి. అందులో మొదటి వచ్చేసి వీరి కాలంలో హైందవ ధర్మ పునరుద్ధరణ జరిగింది. గుప్తుల కాలంలో హైందవ ధర్మ పునరుద్ధరణ జరిగింది. రెండవ వచ్చేసి దేశంలో స్థిరపడినటువంటి విదేశీయులు కానీ అలాగే యుద్ధం పరంగా వ్యాపార పరంగా భారతదేశంలోకి ప్రవేశించినటువంటి వారికి హైందవ ధర్మంలోకి స్వీకరించడం జరిగింది. మనకు దేశంలో విదేశీయులు స్థిరపడిన వారు ముఖ్యంగా శకులు, కుషానులు, పార్థియన్లు వీరు యుద్ధం పరంగా భారతదేశంలోకి ప్రవేశించారు. అలాగే వ్యాపార పరంగా కూడా భారతదేశంలో ప్రవేశించిన వారికి హైందవ ధర్మంలోకి స్వీకరించడం జరిగింది. మూడవది వచ్చేసి వ్యాపార వాణిజ్యాలు పెరగడం వల్ల మధ్యతరగతి వారు ఎక్కువగా పెరిగి మధ్యతరగతి ధనిక వర్గం ఏర్పడి నగరాలు అనేటివి ఏర్పడ్డాయి, కొత్త నగరాలు ఏర్పడ్డాయి. గుప్తుల కాలంలో బ్రాహ్మణులతో సమానంగా క్షత్రియులను గౌరవించడం జరిగింది. అలాగే బ్రాహ్మణులు తప్ప ఇతర కులాల వారు ఏ పనైనా చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. గుప్తుల కాలంలో బ్రాహ్మణులు తప్ప మిగతా క్షత్రియులు, శూద్రులు వంటి వారు ఏ పనైనా వాడిని చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే శూద్రులు వ్యాపారం కూడా చేసేవారు. అంతవరకు మనకు శూద్రులు ముఖ్యంగా వ్యవసాయం మాత్రమే చేసేవారు అన్నమాట. గుప్తుల కాలం నుంచి వాళ్ళు వ్యాపారం కూడా చేసేవారు. గుప్తుల కాలంలో మనకు కులాంతర వివాహాలు జరిగేటివి. అలాగే గుప్తుల కాలంలో బానిస వ్యవస్థ కూడా ఉండింది. మనకు ఈ కులాంత వివాహాలకు ఉదాహరణ వాకాటక రాజు. ఇతను బ్రాహ్మణుడు. వాకాటక రాజు అయినటువంటి రుద్రసేనుడు బ్రాహ్మణుడు. ఇతడు శత్రువురాలైనటువంటి గుప్త ప్రభావతి దేవిని వివాహం ఆడాడు. దీనిని బట్టి మనకు గుప్తుల కాలంలో కులాంతర వివాహాలు ఉండేవని తెలుస్తుంది. క్షత్రియ రాజులు శూద్రుల మధ్య వివాహాలు ఏర్పడ్డాయి. ఓకే, ఇక్కడేమో బ్రాహ్మణులు క్షత్రుల మధ్య వివాహాలు ఏర్పడ్డాయి. అలాగే క్షత్రియ రాజుల మధ్య శూద్రుల మధ్య వివాహాలు ఏర్పడ్డాయి. వీటిని బట్టి మనకు గుప్తుల కాలంలో కులాంతర వివాహాలు ఉన్నాయనేది తెలుస్తుంది. అలాగే వితంతులు పునర్వివాహాలు కూడా చేసుకునేవారు. పునర్వివాహాలకి ఎలాంటి అడ్డంకులు కూడా లేవు ఆ కాలంలో. అలాగే అలంకరణ విషయానికి వచ్చేసి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగా అలంకరించుకునేవారు. స్త్రీలు చీర ధరించేవారు, మగవారు అంగవస్త్రాన్ని ధరించేవారు. ఈ రకంగా మనకు గుప్తుల కాలంలో సాంఘిక పరిస్థితులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. నెక్స్ట్ వచ్చేసి గుప్తుల కాలంలో ఆర్థిక పరిస్థితులు. గుప్తుల కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. గుప్తుల కాలంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయం అభివృద్ధి చెందడం ద్వారా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. వ్యవసాయము, పరిశ్రమలు అభివృద్ధి చెంది మనకు వస్తూత్పత్తి జరిగింది. ఆ వస్తూత్పత్తి వల్ల అంతర్జాతీయ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. దీనివల్ల భారతదేశం గుప్తుల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. సాగునీటి కాలువలను త్రవ్వించారు గుప్తులు వ్యవసాయాభివృద్ధికి సాగునీటి కాలువలు త్రవ్వించారు. దాని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. అలాగే గుప్తుల కాలంలో వస్త్ర పరిశ్రమ ప్రధానంగా ఉండింది. అందులో నూలు, పట్టు ఉత్పత్తి బాగా పెరిగింది. వ్యాపారస్తులు వివిధ వృత్తుల వారు గుప్తుల కాలంలో సంఘాలుగా ఏర్పడ్డారు. ముఖ్యంగా ఈ వ్యాపార సంఘాలను శ్రేణులు అనేవారు. ఈ వ్యాపార సంఘాల యొక్క శ్రేణులకు అధ్యక్షుడు ఉండేవాడు. ఆ అధ్యక్షుడు వచ్చేసి శ్రేష్ఠి అని పిలిచేవారు. ఆ శ్రేష్ఠే నేటి కాలంలో పిలువబడే శెట్టిగా తర్వాత మారింది. ఈ శ్రేణులు వివిధ వృత్తుల వారికి బ్యాంకులుగా కూడా వ్యవహరించేవారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బిడ్డ గతంలో అడిగారు బ్యాంకులుగా ఎవరు వ్యవహరించారు అని చెప్పేసి. అలాగే గుప్తుల కాలంలో ఓడరేవులు ఉండేటివి. ఈ ఓడరేవుల ద్వారా మనకు వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆ ఓడరేవులు వచ్చేసి ముఖ్యంగా తూర్పున తామ్రపాలి ఓడరేవు, పశ్చిమాన వచ్చేసి చాల్, మరుగక్ష, బాంబే ఓడరేవులు. వీటి ద్వారా విదేశీ వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది. అలాగే గుప్తుల కాలంలో
మనకు జరిగినటువంటి ముఖ్యమైన ఎగుమతులు వచ్చేసి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, రత్నాలు, వస్త్రాలు, నీలిమందు వంటివి బాగా ఎగుమతి జరిగాయి. అలాగే గుప్తుల కాలంలో జరిగినటువంటి దిగుమతులు వచ్చేసి బంగారం, వెండి, తగరం, సీసం, గుర్రాలు కూడా దిగుమతి చేసుకునేవారు. ఈ గుప్తుల కాలంలో ముఖ్యంగా నదీ మార్గాల ద్వారా కూడా వ్యాపారం జరిగేది. ఆ నదీ మార్గాలు వచ్చేసి గంగా, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, కావేరి, ఈ నదీ మార్గాల ద్వారా కూడా వ్యాపారం చేసేవారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి గుప్తుల కాలంలోని అంతర్జాతీయ వ్యాపారం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ముఖ్యమైనటువంటి విషయాలు. మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.